వెల్కమ్ టు ఎస్ఆర్ ఫుడ్ కిచెన్. నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో మన ఫుడ్ కిచెన్లో అయితే చూసేస్తాము. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కొద్దిగా నీరు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు, 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం పొడి వేసుకొని మొత్తం కలిసేటట్టు ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత సన్నని మంట మీద 5 నిమిషాల పాటు వేయించుకుంటూ ఎర్రగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా ఎర్రగా వేగిపోయి ముక్కలకంతా బాగా పట్టేసింది. తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్లు వేసేసుకోవాలి. ఒకసారి కలియబెట్టేసుకొని నాటుకోడిలో వచ్చిన గుడ్లను అయితే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు కూర బాగా ఉడికింది. అంతేనండి, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లేసుకుందాము. రాగి సంగటిలోకి, చపాతీలోకి నాటుకోడి పులుసు చాలా బాగుంటుందండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.